రీసెంట్ గా వచ్చిన తన మూవీ సైంధవ్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మరీ అంత ఫస్ట్ పార్ట్ అంత ఉండదు. అఫ్ కోర్స్ క్లైమాక్స్ లో అందరినీ చూపించాలనే పాయింట్ తోనే ఎక్కువ లాగినట్టు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఆయన నాని అన్న హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హిట్ 3 సినిమా రివ్యూ అనమాట. సో ఈ సినిమా ఎలా ఉందనే దానికంటే ఇది ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి శైలేష్ కుమార్కి. రీసెంట్ గా వచ్చిన తన మూవీ మన వెంకీ మామతో వచ్చిన సినిమా సైంధవ్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచిది. అండ్ హిట్ వర్డ్స్ లో అయితే ఇది మరీ అంత ఫస్ట్ పార్ట్ అంత ఉండదు. అఫ్ కోర్స్ హిట్ పార్ట్ 1 అనేది చాలా చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువే అని చెప్పాలి. కాకపోతే నాని అన్న కెరియర్ లో ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనమాట డే 1 లో. అండ్ ఈ సినిమాలో చాలా ప్లస్లు ఉన్నాయి, చాలా మైనస్లు ఉన్నాయి, చాలా లింక్స్ వదిలేరు అక్కడక్కడ. అండ్ గెస్ట్ అపీరెన్స్ కూడా ఉంది ఇందులో. సో ఇవన్నిటి గురించి మనం వీడియోలో ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం. సో ఇప్పటిదాకా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ మంచి కంటెంట్లు వెంటనే వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు సినిమా గురించి మాట్లాడాలంటే, సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే, అసలు సినిమా కంటే ముందు ఏముందో తెలుసుకోవాలంటే మీరు హిట్ పార్ట్ 1 పార్ట్ 2 చూడాల్సి వస్తుంది. బెటర్ ఐడియా వస్తుంది అనమాట, వీళ్ళెవరు అని చెప్పేసి. సో ఆ విషయంలో అయితే అది బెటర్ అనమాట, ఒకవేళ తెలుసుకుంటే చాలా బెటర్. అండ్ ఈ సినిమాలో లింక్సే ఎక్కువ అటాచ్ అవుతాయి అనమాట. ఏవైతే లింక్స్ పార్ట్ 2 లో ఉంటాయో పార్ట్ 1 లో ఉంటాయో ఆ లింక్స్ ని క్లైమాక్స్ లో బాగా కనెక్ట్ చేశారని చెప్పాలి. అండ్ ఇంకా కొన్ని లింక్స్ కూడా వదిలేశారు. సో అవి నెక్స్ట్ పార్ట్ లో హిట్ 4 లో ఎవరైతే మన కార్తిక్ గారు నటిస్తున్నారో ఆ వర్జన్ లో ఏమైనా లింక్ చేస్తారో తెలీదు. సో యాక్చువల్ గా శైలేష్ కొల్లేరు వారి వర్షన్ ఏంటంటే ఒక 6 పార్ట్స్ అనేది ఇండివిజువల్ గా చేసి తర్వాత ఒక పార్ట్ అనేది అందరినీ కంబైన్ చేసుకొని హిట్ పార్ట్స్ అందరిని కంబైన్ చేసుకొని ఒక పార్ట్ ఉంటుంది అనమాట. మొత్తం 7 పార్ట్స్ అనమాట ఆయన వర్జన్ లో, ఇది ఆయన చెప్పింది అనమాట. సో ఈ విషయానికి వస్తే, సో ఇవన్నీ పక్కకెట్టి సినిమా విషయానికి వస్తే, సో హీరో ఎవరైతే ఉన్నారో మన నాని అన్న, ఆయన ఒక యాంగ్రీ లేక అరగొండ్ లేక ఏదైతే ఆ మూడ్ మెయింటైన్ చేయడానికి ఏదైతే సీన్ సెట్ చేశారో ఏ మూడ్ లో వెళ్తూ ఉంటది సినిమా అంతా. సో అదొకటి చాలా యాప్ట్ గా అనిపించింది. ఎందుకో క్లైమాక్స్ కి వాళ్ళు ఏదైతే పాయింట్ అనుకున్నారో సినిమాకి ఆ పాయింట్ కి స్టిక్ అయినట్టు అనిపించింది నాకు. సో అదొకటి. ఆ విషయంలో చాలా శైలేష్ కొల్లేరు చాలా కేర్ తీసుకురానని చెప్పాలి. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీ సైంధవ్ లో అది మిస్ అవుద్ది. స్టార్టింగ్ లో ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఐ మీన్ సినిమాలో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది స్టార్టింగ్ లో ఆయన ఎస్టాబ్లిష్ చేయలేదు సరిగ్గా. సో అదే పాయింట్ ని ఇక్కడ చాలా కరెక్ట్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్. సో హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా చాలా ఇంట్రడక్షన్ అయినాక కూడా తన బ్యాక్ స్టోరీ ఏం చెప్పకుండా ఆయన ఒక మూమెంట్ లో వెళ్ళిపోతున్నట్టు, ఒక ఫ్లో లో వెళ్ళిపోతున్నట్టు చూపించారు. అది చాలా ప్లస్ అనుకోవాలి. ఎందుకంటే హీరోయిన్ బ్యాక్ స్టోరీ కానీ తర్వాత చెప్పినప్పుడు అది కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో ఏదో ఒకటి చెప్పేసి అది దీనికి కనెక్ట్ అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. అండ్ నాని అన్న యాక్టింగే ఈ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి. ఆయన విశ్వరూపం చూపించారని చెప్పాలి. తన రీసెంట్ మూవీ సరిపోదా శనివారంతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా ఒక మెట్టెక్కేసిందని చెప్పాలి నాని అన్నకి. సెకండ్ హాఫ్ లో ఆయన యాక్టింగ్ ఉంటుంది వేరే అసలు. అండ్ ఈ సినిమాలో చాగంటి గారు కూడా ఆయన మాటలు ఇచ్చారు కొన్నిటికి. సో ఆ పరంగా కూడా అది ఎందుకు ఫోర్సబుల్ గా అటాచ్ చేసినట్టు అనిపించింది ఫర్ స్టార్టింగ్ టు ఎండింగ్. అది ఏదైతే ఆయన సీన్స్ ఆయన టాకింగ్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏదో ఫోర్సబుల్ గా అటాచ్ చేయాలని చెప్పేసి ఏదో మైథాలజీని తీసుకొచ్చి చెప్పినట్టు కొంచెం కష్టపడి చెప్పినట్టు అనిపించింది. కానీ ఎండింగ్ లో ఆయన ఏదైతే లైన్స్ చెప్తారో అవి చాలా యాప్ట్ అనిపించాయి. సో ఆ పరంగా చూసినా కానీ చాగంటి గారు కొంచెం బెటర్ చేశారని చెప్పాలి ఈ సినిమా పరంగా. అండ్ ఈ సినిమాకి ఇంకా ఈ సినిమాలో ప్లేస్ల గురించి మాట్లాడితే హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుంది. అండ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా లింక్స్ గురించి మాట్లాడితే హిట్ 1 లో నుంచి అయితే అభిలాష్ అన్న క్యారెక్టర్ వస్తుంది, హిట్ 2 లో నుంచి ఒక లేడీ క్యారెక్టర్ వస్తుంది. సో వీళ్ళందరినీ లింక్స్ తీసుకొచ్చి క్లైమాక్స్ లో పెట్టి అండ్ వీళ్ళతో పాటు ఒక గెస్ట్ అపియరెన్స్ లేక మన అడ్విజేషన్ గారిని అదే కేడి క్యారెక్టర్ ని కూడా లింక్ చేశారనమాట. అండ్ ఇందులో మ్యాక్స్ కూడా ఉంటది. సో క్యారెక్టర్స్ పరంగా నో కంప్లైంట్ యాక్చువల్ గా. కాకపోతే ఏదైతే స్టోరీ అనుకున్నారో హిట్ 3 మన అర్జున్ సర్కార్ ఏదైతే కేస్ ని సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ కేస్ ని
ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. ఐ మీన్ ఆ ఆర్గాన్ స్మగ్లింగ్ ఏదైతుందో, ఆ పాయింట్ ఏదైతుందో అది స్టార్టింగ్లో అంతగా నొక్కి మరీ చెప్పినట్టు అనిపించదు ఎందుకు. ఎందుకంటే స్టార్టింగ్లో సీన్లో మన నాని అన్న పక్కన ఉన్న క్యారెక్టర్ అడుగుతారనమాట, ఇది ఆర్గన్ డొనేషన్, ఐ మీన్ ఇది ఆర్గన్ స్మగ్లింగ్ అని అడుగుతారు. కాకపోతే నానే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, అది ఇంపాసిబుల్ అన్నట్టు మాట్లాడతారు అనమాట. కాకపోతే క్లైమాక్స్ వచ్చేసరికి అదే జరుగుతుంది. సో క్లైమాక్స్ని ఏదో ఫోర్సబుల్గా లాగినట్టు అనిపిస్తుంది ఆ పాయింట్స్ విషయంలో. చాలా మంది అనుకుంటారు హిట్ వర్స్లో అసలు హిట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో అసలు ఫస్ట్ పార్ట్ హైలైట్ అని చెప్పేసి. అది ఎంతైనా నిజమే. యాక్చువల్లీ ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్లోనే ఎక్కువ ఉంటుంది. అండ్ నాని అన్న విషయానికి వస్తే, నాని అన్న ఏదైతే ఆయన స్టాండ్ తీసుకున్నాడు ఈ సినిమా గురించి, ఐ మీన్ ఆయన ఏదైతే ఖచ్చితంగా ఆయన చేయాలనుకున్నాడో అది 100% డెలివరీ చేశారని చెప్పాలి. కాకపోతే స్టోరీ పరంగా ఇంకా కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుంటుండే అనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా ఏం లేదనమాట, నో కంప్లైంట్స్. పర్ఫార్మెన్స్ పరంగా ఎవరి పర్ఫార్మెన్స్ అయినా అందరు సూపర్గా చేశారని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ అంటే ఇంకోటి మ్యూజిక్ భయ్యా, అండ్ బీజిఎం పరంగా అయితే ఎక్సలెంట్ అనమాట, అదొకటి. అండ్ ఏదైతే క్లైమాక్స్లో అందరినీ చూపించాలనే పాయింట్తోనే ఎక్కువ లాగినట్టు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఆయన నాని అన్న ఇక్కడికి వెళ్ళాలి అనే పాయింట్ వచ్చేస్తుంది. ఆ పాయింట్ వెళ్ళే ప్రాసెస్నే లాగినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగింగ్ ఉంటుంది, అదొక్కటి పక్కకి పెట్టితే మిగతా అంతా సినిమా అంతా సూపర్ అనమాట. సో ఈ సినిమా గురించి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, లేకపోతే అప్రిషియేషన్ ఏమైనా ఉందా, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.